సారీ సార్. వాళ్ళ పుట్టుక ఎలాంటిదో వాళ్ళకి తెలియకపోయినా ఎదుటివాడి గురించి హేళనగా మాట్లాడడం వాళ్ళకు అలవాటైపోయింది. నాలా మరి ఇంకెవరి పట్ల ప్రవర్తించకుండా చేసేందుకే ఈ పని చేశాను. మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? గొడవేం కాదు, నేనే వాళ్ళని కుట్టాను. అరుణ, నేను మా ఊరు వెళ్తున్నాను. మరి చదువు? సంస్కారం నేర్పని చదువు నాకు వద్దరుణ. మా నాన్న నేరస్తుడని తెలిసిన తర్వాత కో స్టూడెంట్ అని కూడా చూడకుండా నా మీద వాళ్ళు టు హెల్ విత్ దిస్ బ్లడీ ఎడ్యుకేషన్. నా తర్వాత తరం వాళ్ళెవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చేసేందుకే నేను వెళుతున్నాను. నేను వస్తాను. ఏ ఒంటరిగా వదిలి వెళ్ళిపోదనుకుంటున్నావా? వద్దరుణ, నువ్వు లా పూర్తి చేయాలి. నేను చేస్తున్న ప్రయత్నానికి లీగల్గా నీ హెల్ప్ కావాలి. నన్ను ఒంటరిగా వెళ్ళని ప్లీజ్. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ ఉండలేక. చద్దామని వచ్చావా? బతకని బర్రా. ఎవరు బ్రతకనివ్వంది? అదిగా నువ్వేం చెప్పినా నేను వింటాను. ఇదొక్కటి తప్ప. నేను ఇక్కడికి వచ్చింది నీ ఒక్కడి కోసం కాదు, ఈ ఊరి కోసం. ఒరేయ్ పొడది. ఏంట్రా ఇది? తప్పురా. ఏమిటిది? కాదు. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా? ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా? ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా? ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా?
నీకిక చదువే లోకం బలపం పట్టే వేళ గురువే దైవం పెరిగే ఈడున న్యాయం నేరం కలలే కన్నీళ్ళైతే బతుకే భారం నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను చేతులు కలపండిరా ఓయ్ 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 సైనికులై లెండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా కదిలే కాలమై గమనం సాగి ఎదలో ధ్యేయం కోసం సమరం రేగి రగిలే గాయమై పొగిలే ప్రాణం పగిలే గేయం తానై మిగిలే గానం కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి ఇన్నాళ్ల చీకట్లకు చెల్లురాయిల్చి కష్టాలు లేనట్టి కన్నీళ్లు రానట్టి పూలదారులోకి సాగిపోదాము నేర్పుగా నడవండిరా ఓయ్ 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 మార్పును కోరండిరా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా ఏంటి సుబ్బారావు ఇయ్యాలప్పుడు వచ్చావు ఆడదాని దగ్గరికి పరాయి మగాడు ఈ ఆలప్పుడు ఎందుకు వస్తాడా సచ్చినోడా లోపలరా 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 ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావా వరుసగా బెదరైపోయావు కాబట్టి బతికిపోయావు లేక
చేసేది ఏదో పని అయినప్పుడు గత గుట్టుగా ఏడాలి. ఇప్పుడు ఏమైంది? నువ్వు షెడ్డోడి అయ్యా, వాడు మంచోడు అయ్యాడు. ఆడొచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఏమన్నా ఏమేమి వేసాలు వేస్తున్నాడో. నాకు చేతగా కాదు, మనిషిని పూర్తిగా స్టడీ చేసి ఆడి సంగతి చూడటం మన పద్ధతి. నువ్వు ఇలా పద్ధతిలో మాట్లాడుతూ కూసో, ఇవాళ నంది అన్నాడు, రేపు నిన్ను అంటాడు. చా అమ్మో అమ్మో ముసలాయి నూట పడిపోయాడు బాబు తొందరగా రండి బాబు. ఏమైంది తాత? కళ్ళు కనిపించబడ్డా బాబు. కళ్ళు కనపడకపోతే బయట తిరగడం దేనికి? తిరగకపోతే ఎలా? స్టేషన్కి వెళ్ళి ఎలిముద్ర ఇయ్యాలి. కళ్ళు కనపడకపోయినా ఇంకా దొంగతనం చేస్తాను వాళ్ళ అనుమానమా? అనుమానానికి ఏముంది? ఆ చేతిలో ఉన్నది కానీ అలా ఆడుతుంది.